చాలా ఫ్రెండ్స్, నేనైతే మీ ధృవాని. ఈరోజు మనం అయితే ప్లేగింగ్ అనే గేమ్ అయితే ఆడబోతున్నాం. ఈ గేమ్ ఒక వైరస్ లాంటిది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. మనమైతే ఒక బాల్ని అయితే ఇన్ఫెక్ట్ చేయాలి. 2 మోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మెయిన్ గేమ్ ఒకటి, క్యూర్ మోడ్ ఒకటి. మెయిన్ గేమ్ అంటే మనకు ఉన్న వైరస్తోని వాళ్ళని మొత్తం ఎఫెక్ట్ చేసి చంపేసేయాలి గెలవాలంటే. క్యూర్ అయితే వచ్చేసి మనం వైరస్ని అయితే ఆపాలి. నేనైతే ఇలా గిన్నె బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్, పెరియాన్, నానో వైరస్, బయో వెపన్ ఇలా ఇలా నేను ఫస్ట్ బ్యాక్టీరియాతో నార్మల్ మోడ్లో ఆడినందుకు నాకు వైరస్ మోడ్ అయితే అన్లాక్ అయింది. సో మనమైతే ఇవి గేమ్స్ అండి. ఇది మెగా బ్రూటల్, ఇట్లా బ్రూటల్ ఈ నొక్కితే ఇక్కడ మెగా బ్రూటల్ అవుతుంది. ఇది నార్మల్ మోడ్, ఇది క్యాజువల్ మోడ్ అయితే మనం వాడతాం. ఇక్కడ వైరస్ పేరు లేదా డిసీజ్ పేరు పెట్టుకోవాలి. నేనైతే పెట్టబోయే పేరు 1.1. సో మీరు ఏదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సిరీస్ కంటిన్యూ చేద్దామా వద్దా అని చెప్పండి ఫ్రెండ్స్. అయితే జెనెటిక్ మోడ్ అండి. జెనెటిక్ మోడ్లో నా దగ్గర 0 గివ్ యువర్ ప్లే ఏ బోనస్ ఇన్ ఎయిర్డ్ క్లైమేట్స్. మనం ఈ జీన్ అయితే ఇన్సెక్ట్ చేయాలంటే మనకి ఇన్సెక్ట్ జీన్ అయితే ఇన్సెక్ట్ అవుతుంది. మనం ఈ గేమ్ ఆడినాక జీన్ అయితే ఇన్సెక్ట్ చేద్దాం. మనం ప్లే అనగానే గేమ్ అయితే లోడ్ అయిపోయింది. వెల్కమ్. ఇప్పుడు ఏదో ఒక దేశం మీద మొక్కాలి. మీరు నొక్కితే దేశం అయితే స్టార్ట్ అవుతుంది. ఇదైతే డిజిజ్ అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ లొకేషన్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, డేట్ స్టార్ట్ అయ్యారు, ఏ రోజున స్టార్ట్ అయింది, డైలీ ఇన్ఫెక్షన్, డైలీ డెత్స్. ఇది ఇన్ఫెక్టివ్, సివియారిటీ, లీథాలిటీ. ఇన్ఫెక్టివ్ అంటే ఇన్ఫెక్ట్ అయ్యాయి, సివియారిటీ అంటే ఎంత డేంజర్, లీథాలిటీ అంటే చంపేయడం. ట్రాన్స్మిషన్లు వీటన్నిటికీ మనం అప్డేట్ చేయాలి. సింటమ్స్ అన్నీ ఇలా అప్డేట్ ఇచ్చినాక వస్తాయి. సో ఇది క్యూర్. క్యూర్ ఎంత, ఇది క్యూరు 10 years. ఇది వరల్డ్ గ్రాఫ్, ఇది రీసెర్చ్. ఇక్కడ నోటీస్ అయిందా, నోటీస్ కాలేదా అని. హెల్తీ పీపుల్, బ్లూ హెల్తీ, రెడ్ ఇన్ఫెక్టెడ్, బ్లాక్ డెత్. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇదైతే క్యూర్ అండి. రీసెర్చ్ ప్రయారిటీ, రీసెర్చ్ లిస్ట్ కంట్రిబ్యూటర్స్, నో రీసెర్చ్ లీజ్ డెట్. ఎందుకంటే ఇంకా నోటీస్ కాలేదు కాబట్టి. ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ సమరీ అంటే ఎన్ని దేశాలు ఇన్ఫెక్ట్ అయ్యాయి, చచ్చిపోయిన ఎన్ని దేశాలు ఎత్తి ఉన్నాయి. వరల్డ్ గ్రాఫ్, హెల్తీ, ఇన్ఫెక్టెడ్, డెడ్. డిజీజ్ గ్రాఫ్, ఇన్ఫెక్టివ్, సివియారిటీ, లీథాలిటీ. సో అదండి. మనం అయితే ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. డిఎన్ అంటే పాయింట్స్, ఇన్ఫెక్ట్ అంటే ఎంతమంది ఇన్ఫెక్ట్ అయిన, కంట్రీ పేరు, డెత్ ఎంతమంది చచ్చిపోయారు. ఇది అయితే న్యూస్ కాలం. ఇక్కడ స్టార్ట్ అని నొక్కితే మన డిసీజ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నేనైతే ఇండియా అయితే తీసుకుంటున్నాను. ఇండియా కాదు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కాదు, చైనా, కజకిస్తాన్. ఏది తీసుకుందామంటే మనం అంటే ఏది తీసుకున్నాం కదా అంటే చైనా తీసుకున్నాం. ఎందుకంటే చైనా నుంచి కోవిడ్ వచ్చింది కాబట్టి చైనానే మళ్ళీ కొత్త వైరస్ స్టార్ట్ చేద్దాం. 1.1 బిగిన్స్ ఇన్ చైనా. 1 అంటే ఫస్ట్ హ్యూమన్. ఈయనైతే మనమైతే దీన్నైతే ఎవాల్వ్ చేయాలి. మనం గేమ్ గెలవాలంటే క్యూర్ రీసెర్చ్ కాకుండా ఈ దేశాలన్నింటిలో అయిపోయాలి. వైరస్ డిసీజ్ టైప్ 1.1 is a virus. That means it can randomly mutate and rapidly can be hard to control. It cause DNA points to swallow. అంటే వైరస్ అనేది కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎట్లా పడితే ఇట్లా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అదైతే మనకు చెప్తుంది. సో ఇది ఓకే, మనం చైనాతో స్టార్ట్ చేసాం. ఇన్ఫెక్టెడ్ 3 మన ఇట్లా వాళ్ళు నాకు చూపిస్తుంది. ఇది మొత్తం ఇది న్యూస్. సో ఓకే, వాళ్ళకి 7 members అయితే ఇన్ఫెక్ట్ అయింది.
చైనా అయితే 9. ఇక్కడ మనకు వచ్చే DNA పాయింట్స్తోని మనం వీటన్నిటిని అప్గ్రేడ్ చేయాలి. మనం గేమ్ అయితే ఆడాలి. ఓకే, చైనాలో 1.1 అయితే స్ప్రెడ్ అవుతుంది. మీరు కావాలంటే పాస్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆరెంజ్ బబల్స్ని మనం పబ్లిష్ మనకు DNA పాయింట్స్ వస్తాయి. రెడ్ ఇంకా పాయింట్స్ వస్తుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధ్రువ హర్కర యూట్యూబ్ ఛానల్. మీకు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ కంటిన్యూ చేద్దాం అని కూడా చెప్పండి ఫ్రెండ్స్. సో అంతే, ఇక్కడ DNA పాయింట్ నొక్కితే మనకు వచ్చేస్తుంది. సో ట్రాన్స్మిషన్లో మనం ఫస్ట్ అయితే లైవ్ స్టాక్ని అయితే ఇన్ఫెక్ట్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, అది కొంచెం పెరిగింది. సక్సెస్ఫుల్లీ ఎవాల్వ్డ్. DNA పాయింట్స్ మనం అయితే ఎవాల్వ్ చేసాం. కొన్ని ఎట్లా అవుతుందంటే మన డిసీజ్ కొంచెం పవర్ఫుల్ అయ్యేసరికి అది ఆటోమేటిక్గా DNA పాయింట్స్ తీసుకోకుండా ఎవాల్వ్ అవుతుంది. టిప్, థింక్ వాట్ వుడ్ హ్యాపెన్ రియల్ లైఫ్ ప్లేగింగ్ అనేది నిజంగా అయితే ఎట్లుంటుంది అట్లా అని. ఈ గేమ్ ఫ్రీ అండి, మీరు కావాలంటే ఆడవచ్చు. సూపర్ ఉంటుంది గేమ్, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది అబిలిటీస్, నేనైతే ఫస్ట్ కోల్డ్ డిస్టెన్స్ అయితే తీసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది అయితే ట్యుటోరియల్ అండి, చాలా బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ DNA పాయింట్స్ తీసుకున్నాం, జస్ట్ మిస్. పోయిందా? పోలే ఫ్రెండ్స్, సారీ జస్ట్ ఒక ట్రై చేద్దాం అనుకున్నాను, ఫెయిల్ అయిపోయింది. సో అట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్. ఇది నేను వాడే రికార్డర్ ADV రికార్డర్, చాలా బాగుంటుంది. ర్యాష్ సింటమ్ అంటే ఇప్పుడు ర్యాష్ సింటమ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో బ్లడ్ గివ్స్ ఆర్గాన్ అబిలిటీ టు స్పీడ్ టు స్ప్రెడ్ త్రూ బ్లడ్ టు బ్లడ్ కాంటాక్ట్, increases infectivity especially in poor gens and mutation chance. ఓకే, దీన్ని అయితే ఎవాల్వ్ చేసేద్దాం. సో బేసిక్గా అదేంటి అంటే బ్లడ్ టు బ్లడ్ టచ్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ రేటును ఇన్ఫెక్షన్ రేటును ఇన్ఫెక్షన్ రేట్ అయితే పెరుగుతుంది. రీజన్స్ కాదండి, సారీ, రీజన్స్. సో ఆరెంజ్ బబుల్స్ కూడా మనం పాపప్ చేద్దాం. ఈ గేమ్ చాలా బాగుంటుంది, కంటిన్యూ చేద్దాం వద్దని చెప్పండి నాకు. ఓకే, ఎయిర్ అయితే తీసుకుందాం. డస్ట్ పార్టికల్ నుంచి ట్రావెల్ అవుతుంది ఎయిర్. సో ఫ్రాన్స్, ఇండియా వర్సెస్ spreads to Korea has been infected your device coming అట్లే చెప్పాను కదా ఫ్రెండ్స్, మన డిసీజ్ అయితే వేరే కంట్రీస్కి అయితే స్ప్రెడ్ అవుతుందని. మన డిసీజ్ కొరియాకి అయితే ఇన్ఫెక్షన్ అయింది ఫ్రెండ్స్. ఇన్ఫెక్ట్స్ థౌజండ్స్ని అయితే మనమైతే ఎఫెక్ట్ అయితే చేసేసాం. ఈ కొరియా ఫ్రెండ్స్, అది మనకు మ్యాప్స్ ఎక్కడికి రాదండి. కొరియా అంటే ఏదో కొరియా. ఇన్సోమియా symptom immediately 1.1 and developed the instrumentation without using DNA punch యూజ్ కాకుండా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, వాళ్ళు అవుతుందని అయితే ఇదే అండి. సో ఇదండి ఈ గేమ్ గురించి. వీళ్ళు మస్తు గేమ్స్ అయితే రిలీజ్ చేస్తారు, మీరు ప్లే స్టోర్లో కూడా వెతకచ్చు. ఓకే, మనమైతే ఇంత ఇన్ఫెక్ట్ అవుతుంది, ఇంత ఇన్ఫెక్షన్ అయితే అవుతుంది. సో మనమైతే సిమ్టమ్స్ ఫస్ట్ మస్కిటోస్ ఇది ఒక్కటే చూద్దాం. రీసెర్చ్ అయిపోయినాక మనం డైరెక్ట్ సిమ్టమ్స్ దగ్గరికి అయితే వెళ్దాం. మనం ఫస్ట్ డ్రగ్ రీసెర్చ్ హీట్ అయితే పెంచాలి. 12 DNA పాయింట్స్ అయితే కావాలి.
మనం దానికన్నా ముందే ఫస్ట్ ఫస్ట్ రీసెర్చ్ని అయితే అన్నీ ఒక్కొక్కటి అయితే తీసుకుంటాం. ఓకే, క్యూర్ అయితే స్టార్ట్. ఇది క్యూర్ బార్ ఎంత అయిందని మనం కంట్రీస్ని డిస్ట్రాయ్ చేయాలి. మన కంట్రీస్ని డిస్ట్రాయ్ చేసే కొద్దీ డిస్ట్రాయ్ చేస్తే ఆ క్యూర్ అనేది ఫెయిల్ అవుతుంది ఫ్రెండ్స్. సో రీసెర్చ్ ఉండదు, క్యూర్ చక్కగా ఉండదు అంత అట్లా. సో ఈరోజు అయితే మనం అయితే దీన్ని అయితే డిస్ట్రాయ్ చేయబోతున్నాం. సో ఇన్ మోర్ ఇన్ఫెక్షన్ దెన్ టీబీ కన్నా ఇన్ఫెక్షన్ అయితే ఉంది. ఇక్కడైతే మనం న్యూస్ అయితే చూసుకుందాం. 30 సెప్టెంబర్ వితౌట్ యూజింగ్ సైక్లిస్టర్ సిమ్టమ్ ఏదో సిమ్టమ్ అయితే అప్డేట్ అయ్యిందన్నమాట. ఏ సిమ్టమ్ అప్డేట్ అయింది అది ఇదా? ఇది కాదు. పెయిన్ఫుల్ లంగ్స్ కంటైనింగ్ పాకెట్స్ ఆఫ్ ఐరన్ స్లైడ్ ఛాన్స్ ఆఫ్ బర్స్టింగ్ విచ్ కెన్ స్ప్రెడ్ డిసీజ్. ఓకే, అంటే ఒక టైప్ ఆఫ్ క్లబ్ ఇట్లా మెడిసిన్ యూకే స్లోయింగ్ ఇన్ఫెక్షన్ అయితే తగ్గిస్తుంది. సో మనం అయితే డ్రగ్ రేట్ని అయితే పెంచేసేయాలి, డ్రగ్ రెసిస్టెన్స్ అయితే పెంచేసేయాలి. అప్పుడు మనకి నో ప్రాబ్లం ఉండదు. హెచ్ఐవి కానీ ఇన్ఫెక్షన్ ఉంది. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, అది పెయిన్ఫుల్ లింక్స్ అని. అది అలా దెబ్బ తాకిన అది ఆ వైరస్ అయితే ఉండేసి అది మొత్తం ఇట్లా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ పగిలిపోతే డిసీజ్కి మన వైరస్కి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది స్ప్రెడ్ కావడానికి. సో అదైతే టేప్ వాళ్ళు మెనూ కంటెంట్స్ యూస్ఫుల్ డాటా. మనమైతే ఇందాక ఒక కంట్రీకి అయితే స్ప్రెడ్ చేసాం. ఒక DNA పట్టేసింది. ఆస్ట్రేలియా పోయింది. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ట్స్ క్యూర్ రీసెర్చ్. ఆఫ్ఘనిస్తాన్ అయితే చైనా స్టార్ట్స్ అండ్ క్యూర్ రీసెర్చ్. సో మనమైతే బులెటిన్ చేసేయాలి. డ్రగ్ రీసెర్చ్ ఓకే, మనకైతే సరిపోతుంది. డ్రగ్ రీసెర్చ్ అయితే లెవెల్ 2కి అయితే పెట్టేసామన్నమాట. జెనెటిక్ హార్డెనింగ్ కూడా పెంచేసాం. ఇప్పుడు నో ఛాన్స్ వాళ్ళకి. ఇప్పుడు చైనా ఏం చేయలేదు. ర్యాట్స్ని ఇంకా నెక్స్ట్ వాటర్ని పిజిఎమ్స్ అయితే సిమ్టమ్స్ అప్డేట్ చేసుకుంటా. సిమ్టమ్స్ అప్డేట్ అయ్యే కొద్దీ మన వైరస్ అయితే ఇంకా ఫ్లో అవుతూ ఉంటాయి. డిసీజ్ ఇట్లున్నది మన డిసీజ్. ఇదంతా డిసీజ్ బౌల్ ఉన్నదంతా. ఆ బౌల్ ఆ ప్లేట్ హైపర్ సెన్సిటివ్ ఇమ్యూనిటెడ్. దాని పేరు గుర్తుకొస్తలేదు ఫ్రెండ్స్, ఏదో అంటారు. దాని పేరు మీకు తెలిసి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే గుర్తు రావడం లేదు. సో మన వైరస్ అయితే ఇంకా ఇన్ఫెక్షన్ రేట్ అయితే చాలా పెరిగిపోతుంది. చైనా షెడ్స్ డౌన్ ఎయిర్పోర్ట్స్ని షెడ్ డౌన్ చేసింది. కానీ నాకు నో ప్రాబ్లం, ఎందుకంటే కోస్టల్ని ఎఫెక్ట్ చేయొచ్చు. షిప్స్ అవన్నీ వస్తాయి కాబట్టి. లీటాలిటీ అంతే కొంచెం టోటల్ ఆర్గాన్ ఫెయిలియర్ అంటే మొత్తం అన్ని ఆర్గాన్స్ అయితే ఫెయిల్ అయిపోతాయి. చాలా భయంకరంగా ఉంది సౌండ్. మనకి గ్రీన్లాండ్ అయితే ఇన్ఫెక్ట్ కావాలంటే గ్రీన్లాండ్ అయితే ఇన్ఫెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. క్యూ రీసెర్చ్ 1% అయితే స్టార్ట్ చేసింది. ఇండియాలో ఫాస్ట్ డెత్. నేను ఫస్ట్ వీక్ చైనాలో 300, కానీ ఇండియాలో తగ్గిపోయింది. 2000 ఉంది ఇండియాలో. మనమైతే ఫస్ట్ వాటర్ మోర్ ఇన్ఫెక్షన్ దెన్ కామన్ కోల్డ్ కన్నా ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేసింది అన్నమాట చెప్పేది. అయితే మనమైతే ఫస్ట్ మన టార్గెట్ అయితే గ్రీన్లాండ్ ఇన్ఫెక్ట్ చేసింది. హాట్ క్లైమేట్. ఓకే, ఐస్లాండ్ అయితే ఇన్ఫెక్ట్ అయింది. అలానే ఆఫ్రికా. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ చైనా చూడండి. వావ్, క్యూ రీసెర్చ్ ఇంకా 1% ఇయర్స్. గ్రీన్లాండ్ అయితే ఎఫెక్ట్ అయిపోయింది. 2 years అయితే పడుతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గేమ్ అయితే మీరు తప్పక ట్రై చేయాల్సిందే.
నేనైతే ఎబిలిటీస్ ఇదైతే పెంచేసాను. జెనెటిక్ హార్ట్. యూకే లీడింగ్ గ్లోబల్ క్యూర్ ఎఫైర్. అంటే ఇప్పుడు యూకే అయితే లీడింగ్ అది చేస్తుంది, కానీ 2 years అయితే పడుతుంది అన్నమాట. నేను పడ్డాను. వైరల్ ఇన్స్టెబిలిటీ అయితే పెంచేసాను. లెవెల్ 2. క్యూర్ వచ్చిన వల్ల కొట్టాలా, అప్పుడు క్యూర్ డిస్ట్రా అవుతుంది. క్యూర్ డిస్ట్రా అయితే మనం చేయాలి. క్యూర్ని అయితే పంపించకూడదు. క్యూర్ని అయితే మనం పెరగనివ్వద్దు, ఒక మాట చెప్పాలంటే. సో ఇలాంటి ట్రాన్స్మిషన్ ఇంకా మనం ఈ గేమ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో తప్పక ట్రై చేయండి ఒకసారి. ఒక టైం దొరికినప్పుడు ఎంత బాగుంటుంది కదా అంటే అంత మస్తు ఉంటుంది. వామిటింగ్ సింటమ్ అయితే మనమైతే వామిట్ చేసేసాం. సో గేమ్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఒక రోజులో వీడియో ఎడిటింగ్ చేయడానికి నేను చెప్తున్నాను, ఎవరు అడగలేదు. టోటల్ ఆర్గాన్ ఫెయిల్ అయితే నాకు ఒక 1 hour 2.5 hours అయితే పడుతుంది అవన్నీ మొత్తం సెట్ చేయడానికి. నేను ఏదో వీడియోస్ మంచి చేద్దామని ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాల్సింది ఫ్రెండ్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బ్లాక్ డెత్ కన్నా మనమైతే ఎక్కువ డెత్ సెట్ చేసాం ఫ్రెండ్స్. 314 days. ర్యాండమ్ మ్యూటేషన్స్ అయితే పెంచేసాం. 297 పెంచాల్సింది. 1.1 కిల్లింగ్ వెరీ ఫాస్ట్ పెరిగింది. 280 days తప్పుతుంది. కానీ ఫ్లూ కన్నా మనం ఎక్కువ చంపేసాం ఫ్రెండ్స్. ఓకే, నేనైతే 26 వచ్చేసి డిఎన్ఏ ఇందాక వచ్చాను. హార్ట్ కిల్ మోర్ దాన్ స్మాల్ పాక్స్. ఒకసారి చూద్దాం. 256 days. ఇన్ఫెక్షన్ రేట్స్ హెల్తీ కంటే స్మాల్గా ఉన్న నైజీరియా అవుతున్నాయి. అన్ని ఇన్ఫెక్ట్ అయితే చూసాం. అన్ని కంట్రీస్ ఒక 2 దాకా డిస్ట్రిక్ట్ 22nd కంటే తెచ్చుకోలేదు. ఫీవర్ సింటమ్ ఫీవర్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. మనమైతే మన డిసిజన్ చాలా పెయిన్ఫుల్గా చేస్తున్నాం. అబిలిటీస్ కోల్డ్ పెంచుదాం. కోల్డ్ కాదు, ప్లస్ వాటర్ అయితే అది 5 అయితే పెంచేస్తాము. ఏది వాటర్ టు కెమికల్ ట్రీటెడ్ వాటర్లో అయితే డిసీజ్ కలవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. యుక్రెయిన్ బిగిన్స్ టు బ్రేక్ డౌన్. 245 days. దాన్ని మనం అయితే తగ్గేయాల్సింది. ఓకే, అదైతే పెంచేసాను. 25% అయితే ఏదో సింటమ్. మనకైతే గ్లోబల్ రీసెర్చ్ ఫోకస్డ్ ఆన్ క్యూర్ కాబట్టి 272 days. ఓకే, మన ఎఫెక్ట్ అయితే ఫుల్ అయితే పెంచేసాను. న్యూమరస్ సింటమ్స్ మ్యూటెడ్. ట్యూమర్స్ ఎస్ అన్ని దేశాలు అయితే ఒక్క నిమిషం ఒక మార్పు ఉన్నట్లు చెప్పాలంటే ఇది మంచిగా దాన్ని ఒక ఇన్ఫెక్ట్ అయితే చూద్దాం. 1 million years పెరిగింది కదా. కొలంబియా sneezing and diarrhea are causing unwanted accidents, layering people productivity and action. Yes. Livestock adla vanti kada congestion. Matra peaking. Yes, Pakistan in archery. Pakistan is fall into archery due to 1.1 new Q research can take place. Pakistan అయితే క్యూర్ అయితే చేయలేదు. Yes. ఇది కదా అసలు మజా. ఓకే, మొత్తం స్ట్రెస్ అంతా చెప్తుంది.
ఎక్కువ ఇస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయాలి. నేనైతే కోమా సింటమ్స్కి అయితే మనం వెళ్ళిపోయాం. అబిలిటీస్ అంటే లెథాలిటీ కొంచెం ఎస్ చూడండి 29% ఉండేది 23 అట్లా పోయి నెగిటివ్ వల్ల మనకి 13% ఆఫ్ వరల్డ్ ఈజ్ హెల్తీ. ఓకే, ఏమి కంట్రీస్ అయితే మాకు ఒక్కటే హెల్తీ. సో ఇన్ఫెక్ట్ పాకిస్తాన్, స్పైనోటియస్ ఇన్ఫెక్షన్ ఆఫ్ పాకిస్తాన్ అంటే ఏంటి నాకు తెలియదు. ఓకే, పాకిస్తాన్ అయితే మొత్తం మర్చిపోయి. ఓకే, మనమైతే వీటిని అయితే ప్రింట్ చేసేద్దాం. దీంతో అంటే ప్రిపేర్ కావాల్సింది సెమెటిక్ ఇన్ఫెక్షన్, టిష్యూ టైప్స్, కాజన్ రెగ్యులర్ ఇన్ఫెక్షన్, ఎక్స్ప్రెస్ 22 DNA points. There are no healthy people left in the world. లాస్ట్ ఉన్న పీపుల్ హెల్తీ కొంతమంది వెళ్తున్నట్టు మనమైతే 13 ఫక్ చేసేసాం. ఎస్ సో మన గేమ్ తెలిసినట్టుగా అవుతూనే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా చేస్తే మొబైల్స్ ఇన్ఫెక్టియస్ డిజైన్స్. ఫ్రాన్స్ గవర్నమెంట్ మీటింగ్ అంటే పోయింది. 29% వాళ్ళు చచ్చిపోయింది. హెల్తీ పీపుల్ ఇండియా ఇంకా చైనా అందరూ పోతుంది. క్యూన్ అయితే మనం అంటే ఇప్పుడు మనం క్యూన్ ఉంటాయి కదా, 1.2 డిస్టెంట్ ఇమ్యూనిటీ కొంతమంది ఉన్నారు, కొంతమంది అన్ని కొలాప్స్ ఎక్కువ అయ్యారు. ఇండియాలో కొంతమంది ఉన్నారు. షీట్ జీరో అయింది. ఎస్ విక్టర్ మనమైతే 1.9 సక్సెస్ఫుల్ ఆల్ యూనిట్ మనమైతే అన్ని చంపేసాం. నెక్స్ట్ నెక్స్ట్ ప్లేట్ నార్మల్ పెట్టాలి మనం అయితే ఇంకో ప్లేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హెచ్రువా సైనింగ్ ఆఫ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హెచ్రువా హర్కర్ అదువా. బై బాయ్. సిరీస్ కంటిన్యూ చేద్దామా చెప్పండి ఫ్రెండ్స్. బై బాయ్, సైనింగ్ ఆఫ్.